బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ప్రేమలుగా మారుతున్నాయి. ఆ ప్రేమలు పెళ్లిళ్ల వరకు వెళ్తున్నాయి. ఇక్కడ వరకు బానే ఉంది. అది కాస్త ఇప్పుడు హత్యలకు దారితీస్తోంది. హైదరాబాద్లో జరిగిన ఓ ఇన్సిడెంట్ అనేక ప్రశ్నలను తలెత్తిస్తోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఏ నగర్లో ఉండే 17 ఏళ్ల బాలిక ఇన్స్టాలో పరిచయమైన ఓ యువకుడి చేతిలో హత్యకు గురైంది. వారిద్దరూ గత కొద్ది రోజులుగా ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి కూడా ఉండడం అనేది జరిగింది. అతను మరెవరో కాదు, ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన విఘ్నేష్ అలియాస్ చింటూ. ఇతను ఇంతకుముందు ఒక దొంగతనం కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. చాలా రోజులు చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నంబర్స్ మార్చుకున్నారు. ఇద్దరూ కలుసుకోవాలి అనుకున్నారు. అలా ఫలక్నుమా దగ్గర ఒక గుడి దగ్గర కూడా వాళ్ళు కలుసుకోవడం అనేది జరిగింది 5 నెలల క్రితం. ఆ తర్వాత ప్రేమ అంటూ విఘ్నేష్ ఆమె వెనకబడ్డాడు. మన ఇద్దరం కలిసి బతుకుదామని మాటలు చెప్పాడు, కథలు చెప్పాడు. ఓ రోజు అమ్మాయి ఇంటికి వెళ్ళి తనను తీసుకుని మరీ వెళ్ళాడు. అతను తన ఫ్రెండ్స్ సాకేత్, కళ్యాణితో కలిసి ఉండేవాడు. తర్వాత ఈ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కంచన్బాగ్కి మారిపోవడం అనేది జరిగింది. ఆ అమ్మాయి తను ఏమైపోయింది అని ఒకవైపు తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడుతూ ఆ అమ్మాయికి ఫోన్స్ చేయడం అనేది మొదలుపెట్టారు. దీంతో అమ్మాయి నేను బాగానే ఉన్నాను, ఇలాగ విఘ్నేష్ అనే అతనితో ఉన్నాను, అతన్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నానని తల్లిదండ్రులకి చెప్పింది. అయితే అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఎందుకు అంటే తల్లిదండ్రులతో ఆ అమ్మాయి టచ్లో ఉండడం, అలాగే పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి వెంటబడడంతో అతనికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలి అనుకున్నాడు. అప్పటికే 10 రోజులు గడుస్తోంది. అంటే 10 రోజులుగా వీళ్ళిద్దరు రూమ్లో సహజీవనం అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అతనితో జీవితాన్ని గడపాలి అనుకుంది, కానీ అతనికి ఆ ఉద్దేశం ఏమాత్రం లేదు. ఇలా ఆ అమ్మాయి నన్ను వెంటబడుతోంది, నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతోంది, అది నాకు ఇష్టం లేదు అని తన ఫ్రెండ్స్ అయిన సాకేత్, కళ్యాణి వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఇక ఆ అమ్మాయితో నువ్వు లైఫ్ లాంగ్ ఏమీ ఉంటావు, ఆమెను అడ్డు తగిలించుకోవడమే మంచిది అన్నట్టుగా వాళ్ళు అతనికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అలా వాళ్ళ ప్లాన్ ప్రకారం, వాళ్ళిచ్చిన సూచన ప్రకారం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఎప్పుడు, ఈ నెల నవంబర్ 8వ తారీఖున వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిని కూడా తల్లిదండ్రులకి ఎలా ఇన్ఫార్మ్ చేశారనుకున్నారు? ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టి. అంటే తల్లిదండ్రులకి మనం ఇస్తున్న ప్రయారిటీ ఇలా ఉంది, ఈ తరం పిల్లలు. అది వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. సరేలే అమ్మాయి పెళ్లి చేసుకుంది కదా అనుకున్నారు. అదే రోజు రాత్రి ఆ అమ్మాయి తల్లికి ఫోన్ చేసింది. తల్లికి ఫోన్ చేసి ఇలాగ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, మీరు ఫొటోస్ కూడా చూశారు కదా అని చెప్పి మాట్లాడింది. తర్వాత వీడియో కాల్లో కూడా మాట్లాడింది. అయితే అదే రోజు రాత్రి ఆ అమ్మాయి హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. పెళ్లి చేసుకోమని 10 రోజులుగా వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోమని ఆమె బలవంత పెట్టడంతో పెళ్లి చేసుకున్నారు. తన ఫ్రెండ్స్ కపుల్ సూచన మేరకు ఆమెను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు విఘ్నేష్. మొత్తానికి ఆమెతో ఆ రోజు గొడవైంది. ఆ రోజు రాత్రే గొడవైన తర్వాత గోడకేసి తలను కొట్టడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. అప్పటి వరకు బయటకు వెళ్ళిన సాకేత్ అలాగే కళ్యాణి దంపతులు ఇంటికి వచ్చారు. ఏం జరిగిందో చూశారు. మొత్తానికి వాళ్ళు అనుకున్నదే జరిగింది. అంటే ఆ అమ్మాయిని చంపేయాలనేది కూడా వాళ్ళ పథకంగానే ముందు నుంచి కనిపిస్తోంది. మొత్తానికి ఇక శవాన్ని లేకుండా చేయడం, ఎలాంటి ఆధారాలు ఆనవాళ్లు లేకుండా చేసి వీళ్ళందరూ కలిసి తప్పించుకోవాలి అనుకున్నారు. అలా ఆ అమ్మాయిని తుక్కుగూడ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమ దగ్గరకు తీసుకువెళ్ళి తగలబెట్టడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత నవంబర్ 9వ తారీఖున విఘ్నేష్ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ అమ్మాయి ఏమైనా మీ ఇంటికి వచ్చిందా, ఇక్కడ ఇంట్లో లేదు అని చెప్పింది. అప్పుడు ఆ తల్లిదండ్రులకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి 10వ తారీఖున వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పటి నుంచి ఇంకా విచారణ మొదలుపెట్టారు. అమ్మాయి ఫొటోస్ని అందరికీ చూపిస్తూ మిస్సింగ్ కేసు అని చెప్పి మొదలు పెడితే, ఆ తర్వాత ఈ విఘ్నేష్ అనే వ్యక్తిని, తర్వాత అతని ఫ్రెండ్స్ను పట్టుకోవడంతో ఆ అమ్మాయి మర్డర్ కేసు బయటకు వచ్చింది. ఆ విఘ్నేష్ అవును, నేను ఆ అమ్మాయితో నేను 10 రోజులు సహజీవనం చేశాను, పెళ్లి చేసుకోమని ఆమె అడిగింది, ఆమెను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఆమెతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే చంపేశాను అని చెప్పి అతను ఒప్పుకున్నాడు. వెంటనే పోలీసులు అతన్ని తీసుకుని ఆ పరిసర ప్రాంతాలకి, ఎక్కడైతే ఆ అమ్మాయిని చంపి తగలబెట్టారో అక్కడికి తీసుకువెళ్ళి మొత్తం చూడడం అనేది జరిగింది. చాలా ఆవేదనకు గురయ్యే వ్యవహారం. ఎందుకంటే అసలు అప్పటికే ఆ అమ్మాయిని కాల్చి వేయడం వల్ల ఆమె అస్థి పంజరం మాత్రమే మిగిలిపోయింది. ఆ విజువల్స్ లాంటివి చూస్తుంటే ఎంతో బాధగా అనిపించింది. అయితే ఆ తర్వాత పోలీసులు కూడా విఘ్నేష్తో పాటు సాకేత్, కళ్యాణి దంపతులను కూడా అరెస్ట్ చేశారు.
ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడొచ్చు. చూడండి వాళ్ళ అమ్మ ఎంత ఆవేదనకు గురవుతుందో. ఇప్పుడు ఈ మర్డర్ కేసు గురించి తెలిసిన తర్వాత మీడియా, పోలీసులు, ఆ తర్వాత ఆ ఏరియాలో మొత్తం ఒక్కసారిగా కలవరం చెలరేగడంతో మీడియా వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేశారు. వాళ్ళ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో అసలు. మా అమ్మాయి వస్తదిలే, ఏదో పెళ్లి చేసుకుంది, ప్రేమించింది, చిన్న వయసు కదా అనుకున్నాము. సరే కొన్నాళ్ళకైనా ఇంకా వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు, కలిసి ఉంటే బానే ఉంటుంది కదా అనుకున్నాము. వారం రోజుల్లో వస్తాము, మిమ్మల్ని కలుస్తామని మా అమ్మాయి చెప్పింది. తీరా చూస్తే మా అమ్మాయిని ఇలాగా ఒక శవంలాగా మేము చూడాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళ అమ్మ మీడియా ముందు చెప్తుంటే మనకి ఎంతో ఆవేదనగా అనిపించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడే కేసు నమోదైంది. గత 2-3 రోజులుగా ఇది పెద్ద సంచలనంగా మారింది. అసలు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలైనా సరే ప్రేమ పెళ్లి అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మనం దీన్ని ఆమోదించాలి అనేది తెలుస్తుంది. వాళ్ళ అమ్మ మాటలు ఒక్కసారి మనం విందాము. ఇదిగోండి, ఇతను మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. తను ఎంత ఆవేదన ఉందో ఆమెలో మీరు గమనించవచ్చు. నేను చెప్పా సార్ వినండి. నాకు మాట్లాడింది, మమ్మీ నువ్వు ఎక్కడున్నా అంటే అమ్మ నేను పనికాడ ఉన్నా అని చెప్పిన. నేను నాకు ఇట్లా తింటూ ఉన్న వరకు నాకు ఏమీ కాదు, నాకు పేయి మీద ఉప్పు వాత కూడా రాదు అని చెప్పింది. అంత మంచిగా నమ్మకంతో పోయింది. నేను అన్నా వానికి అనుమానం పడుతున్నాడే, వద్దమ్మా నువ్వు రా, ఇంటికి రా అని చెప్పిన నేను. అయితే వాడు చింటూ ఉన్న వరకు నాకు ఏమి కాదు సార్ అని అన్న. మా అమ్మాయి నాకు చెప్పింది. ఫోన్ మాట్లాడుతూనే ఉంది, మంచిగా మాట్లాడింది, మంచిగా ఉందని చెప్పిన. నువ్వు వస్తుంది బాగున్నా నేను ఇంతే. ఊకే ఇంట్లో దండ మార్చుకుంటే దానికి పెళ్లి నేను ఒప్పుకోను సార్, ఒప్పుకోను నేను. చూసారా ఓ ఆడపిల్ల జీవితం ఎంత ఈజీగా తెల్లారిపోయిందో. తన తల్లి మాటలు చూసారా ఎంత అమాయకంగా ఉన్నాయో. తన కూతురు ఫోన్ చేసే టైంకి ఆమె పనిలో ఉంది. అది కూడా ఎప్పుడంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న రోజు నవంబర్ 8వ తారీఖు రాత్రి ఆ అమ్మాయి ఫోన్ చేయడం అనేది తల్లికి జరిగింది. ఇలా పెళ్లి చేసుకున్నాము, కొద్ది రోజుల్లో వస్తామని కూడా చెప్పింది. అలాగే తల్లి మాటల్లో ఆ అమ్మాయికి విఘ్నేష్ పట్ల ఎంత నమ్మకం ఉంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. విఘ్నేష్ నన్ను బాగా చూసుకుంటాడు, అతను ఉన్నంతకాలం నా శరీరం మీద ఒక దెబ్బ కూడా పడదు అని ఆ అమ్మాయి ఎంత నమ్మకం పెట్టుకుందో. కానీ అప్పటికే ఆ అమ్మాయిని చంపేయాలని తన ఫ్రెండ్స్తో కలిసి కుట్ర కూడా పన్ని ఉన్నాడు. అప్పటికి ఆ అమ్మాయికి తెలియదు. తమ బిడ్డ ఎక్కడో ఒక చోట ఉందిలే, బతికే ఉంది కదా అని తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు. వాళ్ళకి కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, మా అమ్మాయి మిస్సింగ్, లేదంటే మా అమ్మాయి ప్రేమ పేరుతో వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది, అతనెవరో తెలియదు, కొంచెం కనుక్కోండి అని పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే వీళ్ళని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఎంత పేద స్థితిలో వీరున్నారో. అలాంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సరే ఎక్కడొక చోట మన అమ్మాయి బతికే ఉంది కదా అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం అనేది కూడా అందుకే జరగలేదు. తీరా చూస్తే ఒక ఆడపిల్ల వెనక ఇంత మర్డర్ స్కెచ్ నడిచింది. అది కూడా ఆ విఘ్నేష్ అనే వ్యక్తి, ఆ తర్వాత సాకేత్, కళ్యాణి, అంటే మన చుట్టుపక్కల ఉంటున్న మన స్నేహితుల్ని బట్టి కూడా మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇతను ఆ అమ్మాయిని ఏదో టైం పాస్ కోసం ఇష్టపడినట్టు నటించి ఉండొచ్చు, ఆమెతో కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయిని చంపాలనుకోవడం ఏంటి? తనకి గనక ఒకవేళ 10 రోజులు సహజీవనం చేసిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే అప్పుడే పంపించి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు విఘ్నేష్. పైగా ఆమెను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు. మర్డర్ చేసేసి కూడా ఎలాంటిది కూడా తన మీదికి రాకుండా. అంటే ఏమనుకుంటున్నారు పోలీసులు, మన వ్యవస్థ అంత ఈజీగా ఉన్నాయా? నేరస్తుల్ని పట్టుకోకుండా అంత ఈజీగా వదిలేసేలాగా ఈరోజు మన సిస్టమ్ ఉందా? అంటే ఏం చేసినా కానీ పట్టుకునే వాళ్ళు లేరు. పైగా అసలు ఆ విఘ్నేష్ అనే వ్యక్తిని చూస్తుంటే కూడా మనకి అర్థమవుతుంది, మహా అంటే 25 ఏళ్ళు కూడా లేవు. అతనికి కనీసం భవిష్యత్ గురించి కూడా భయం కూడా లేనట్టుగా ఉంది. ఆల్రెడీ ఒక దొంగతనం కేసులో కూడా అతను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి రావడం, జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తిని తెలిసి తెలియక జస్ట్ ఇన్స్టాగ్రామ్ పరిచయంతో ఆ అమ్మాయి ప్రేమలో పడింది, పెళ్లి చేసుకొని జీవితాంతం ఉండాలనుకుంది. కానీ చివరికి ఆ వ్యక్తులు ఏం చేశారు? ఎప్పుడైనా సరే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులతో స్నేహం కావచ్చు, పరిచయం కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఇవన్నీ చివరికి మన జీవితాలను కూడా విషాదంలోకి నెడతాయి అని చెప్పి ఈ ఉదంతాలు మనకి తెలియజెప్తున్నారు. ఇప్పుడు చూసాం కదా, ముక్కు పచ్చలారని ఒక ఆడపిల్ల జీవితం ప్రేమ పెళ్లి పేరుతో నమ్మి మోసపోయి అసలు జీవితమే లేకుండా పోయింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్, దేన్నైనా సరే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఒకవేళ స్నేహం పరిచయం స్నేహంగా మారచ్చు, ప్రేమగా మారచ్చు, కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మీకు తల్లిదండ్రులు ఉంటారు. అసలు పెళ్లి అంటే 100 ఏళ్ల పంట.
అలాంటి నూరేళ్ల పంటకి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులను మీరు అప్రోచ్ అవ్వాలి. ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోరు అనిపిస్తే గనక వాళ్ళని మీకు అనుగుణంగా మార్చుకునేలాగా, వాళ్ళకి సర్ది చెప్పేలాగా, మీ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పేలా ఉండాలి. అంటే మీరు అంత ధైర్యంగా ఉండాలి అంటే అవతల మీరు ప్రేమించిన వ్యక్తి క్యారెక్టర్ కూడా మీరు తెలుసుకుని ఉండాలి. 5 నెలల్లో ప్రేమ ఏంటి, 5 నెలల్లో పెళ్ళి, ఒకవేళ చూస్తే కూడా ఒక 5 గంటల్లో మర్డర్ అయిపోయింది. ఆ స్నేహితులు చూసారా, సాకేత్, కళ్యాణి అనే వ్యక్తులు కూడా పెళ్లి చేసుకోవద్దనే చెప్పారు. సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని మర్డర్ చేస్తే ఎవరికి డౌట్ రాదని విఘ్నేష్కి ఐడియా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలాగైనా స్నేహితులు అనేవాళ్ళు ఉండేది. పోనీ ఆ అబ్బాయికి తనని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే స్నేహితులు అనేవాళ్ళు ఏం చెప్పాలి? ఆ అమ్మాయిని అక్కడికే వదిలేద్దాము అని చెప్పాలి. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని చెప్దాం. కానీ లేదు అంటే మేమే వెళ్ళి మాట్లాడదామని చెప్పాలి. అంతేగాని అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాలని ఇలాగా గొంతు కోసేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి కావచ్చు, రేపు ఇంకొక అమ్మాయి కావచ్చు. ఇలా ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్ ఈ పిచ్చిలో పడి చాలామంది తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఉదంతం అనేది చాలామంది ఆడపిల్లలకు, తల్లిదండ్రులకు, చివరికి మగపిల్లలకు కూడా కనువిప్పి కావాలి. ఎందుకంటే మనం ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు, ఏం చేసినా పట్టుకునే వాళ్ళు లేరు అనుకోవద్దు. మేము ప్రేమిస్తే ఎవరు చూశారు, పెళ్లి చేసుకుంటే ఎవరు చూశారు, మర్డర్ చేస్తే ఎవరు చూశారు, ఎవరు పట్టుకుంటారు, ఎవరు పట్టించుకుంటారనే ధీమానే కదా ఈరోజు విఘ్నేష్ చేసిన పనికి కారణం. కానీ అలా ఎప్పుడు అనుకోవద్దు. చట్టం, న్యాయం కళ్ళు మూసుకుని లేవు. ఈరోజు సభ్య సమాజం అంతా కూడా ఈ అమ్మాయి ఇన్సిడెంట్ చూసి కన్నీళ్లు కారుస్తోంది. ఇలా కాదు కదా ఆడపిల్లల జీవితాలు ముగిసిపోవాల్సిందే అని అంటున్నారు. పోలీసులు కూడా ఒకవైపు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. విఘ్నేష్ అలియాస్ చింటూ, అలాగే సాకేత్, కళ్యాణిలను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏముంది, బెయిల్ మీద బయటకు వస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, కొద్ది రోజుల పాటు ఈ కేసు కూడా నడవచ్చు, వాళ్ళకి జైలు శిక్ష కూడా పడవచ్చు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు తమ కూతుర్ని కోల్పోయారు, ఒక ఆడపిల్ల తన జీవితాన్ని కోల్పోయింది. చూశారు కదా, ఇక నుంచైనా మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రేమ, పెళ్లి పేరుతో మోసపోకండి. మీ జీవితాలని కడ తీర్చుకునే వరకు పరిస్థితులను తెచ్చుకోకండి.